ఈ జన్జీ మూవ్మెంట్ ఏదైతే ఉందో భారతదేశంలో నేపాల్లో పుట్టినటువంటి జన్జీ మూవ్మెంట్ లాంటిది ఇవాళ భారతదేశంలో కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ భారతదేశంలో పుట్టినటువంటి మూవ్మెంట్ ఏదైతే ఉందో జాగ్రత్త జడ్జిల్లారా, జడ్జిల్లారా జాగ్రత్త, మీడియా జాగ్రత్త, యువత మీద పడి కొట్టే పరిస్థితి వస్తుంది. యువత మొత్తం భారతదేశంలో ఉన్న యువత ఏదైతే ఉందో ఈ మీడియా పైన, ఈ ఎస్టేట్ల పైన ఏదైతే ఎస్టేట్లు ఉన్నాయో జ్యుడిషియరీ మన్ను మశానం, బంగ్లాదేశ్లో ఏ పరిస్థితి వచ్చిందో సేమ్ ఇండియాలో ఆ పరిస్థితి స్టార్ట్ అయింది. 4 రోజులలో 10 మిలియన్ల ఫాలోవర్లతోని ఈ కాక్రోచ్ జనతా పార్టీ, ఒక సాధారణమైనటువంటి అబ్బాయి పెట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో దీంట్లో చాలా విపరీతమైనటువంటి ఫాలోవర్స్ వస్తా ఉన్నారు. వాళ్ళందరి యువత ఆలోచన అంతా ఒక దగ్గరకు వస్తూ ఉంది. ఇది ఈ వెబ్సైట్లు హ్యాక్ చేయడానికి, వీళ్ళ సోషల్ మీడియాని కట్టడి చేయడానికి 120 సార్లు ట్రై చేశారు 4 రోజులలో బీజేపీ వాళ్ళు. 120 సార్లు ట్రై చేసినా కూడా ఏం చేయలేకపోయినారు. సో ప్రజలారా, తెలంగాణలో ఉన్నటువంటి యువత మరి ముఖ్యంగా మీరు ఫాలో కండి. కాక్రోచ్ జనతా పార్టీ అని ఉంటుంది ఇన్స్టాలో, దాన్ని ఫాలో కండి. అది ఈ దేశ భవిష్యత్తును మార్చేటువంటి ఉద్యమం. అది నీ గోదీలు గీదీలంతా పైజాములు చెక్కుకొని పరిగెత్తకపోతే అడగండి. ఇలా భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది ఈ దేశంలో. మళ్ళీ ఈ పార్టీ అనేది జెండా కాదు కదా, గద్దె కూడా కనిపించదు మీకు ఈ దేశంలో. ఆ పరిస్థితి వచ్చేసింది. సో ఇది మంచి పరిణామం, యువత మేల్కోవడం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా చెప్తా ఉన్నా, ఈ జన్జీ ఉద్యమం జరగాలి. యువత అంతా ఏకతాటి మీదకి వచ్చి కరప్షన్ని ఖతం చేయాలి. ఈ నీట్ పేపర్ల లీకేజీలను ఖతం చేయాలి. ఈ విదేశీ టూర్లను తిరిగేటువంటి ప్రధానమంత్రి పరిపాలన, ఈ దోపిడీ కుట్రలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖతం చేయాలి. ఈ మీడియా అరాచకాలను ఖతం చేయాలంటే యువత ముందుకు రావాలి. మీరు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అఫీషియల్ పేజీలను ఫాలో కండి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఫాలో కమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ విధానాలను సమర్థిస్తా ఉంది. యువత మేలుకో, ఛాన్స్ వచ్చింది ఇప్పుడే తక్షణమే ఒక్కసారి కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టా పేజీలో ఆ అబ్బాయి ఏం చెప్తా ఉన్నాడో ఒక్కసారి విని దాన్ని ఫాలో కండి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరి ఈ జన్జీ మూవ్మెంట్ లోకి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్న యువకులందరూ. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. రైట్, ఈ లైవ్ చూస్తున్నటువంటి యువతకు నేను ఒక చాలా చిన్న క్లారిటీ ఇస్తా ఉన్నా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ అకౌంట్ ఇది. నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ అకౌంట్ లో ఫాలోవర్స్ ఎంతమంది? 106.8. అంటే దాదాపు 10,70,00,000 మంది, 10,70,00,000 మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తా ఉంది. మొత్తం భారతదేశంలో ఉన్న ట్విట్టర్ అకౌంట్లు ఎన్ని? ఇండియా హ్యాస్ అన్ ఎస్టిమేటెడ్ 27 to 30 మిలియన్ యూజర్స్. 30 లక్షల నుంచి అంటే 27 అంటే దాదాపు 3 కోట్లు. భారతదేశంలో ఉన్న ట్విట్టర్ అకౌంట్లే 3 కోట్లు అయితే నరేంద్ర మోడీ గారి ఫాలోవర్స్ 10 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్ల మంది. ఇవన్నీ ఫేక్. ఇది భారతీయ జనతా పార్టీ మొత్తం దాని కథనే ఫేక్. భారతదేశంలో మొత్తం ఉన్నటువంటి 140 కోట్ల మందిలో ట్విట్టర్ అకౌంట్లు కేవలం 3 కోట్ల మందే వాడుతూ ఉంటే ట్విట్టర్ అకౌంట్లు ఈయనకు 10 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశంలో 70%
ఓకే 70% ట్విట్టర్ యూజర్స్ మోడీని ఫాలో అవుతున్నారని చెప్పింది. ఈ 10 కోట్లలో 70% అంటే ఎంత? దాదాపు 7 కోట్లు. ఇక్కడ ఉన్న ట్విట్టర్ అకౌంట్లే 3 కోట్ల. అవును, 7 కోట్లు ఎక్కడికి 7 కోట్ల ఎక్కడికి వచ్చినాయి? ఇంకో ఇట్లా మొత్తం భారతీయ జనతా పార్టీ బట్టలు ఇప్పేసినారు. ఇక భారతదేశంలో భారతీయ జనతా పార్టీ దుకాణం బంద్ అయిపోయింది. ఈ విషయం మోడీకి కూడా అర్థమైపోయింది. మొన్ననే డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పిండు, నరేంద్ర మోడీ రాజకీయ జీవితం కథం కాబోతుందని చెప్పినాడు. ఇంకా రెండో విషయం ఏంటంటే, రామ్ మాధవ్ అని RSS కి చెందినటువంటి వ్యక్తి అమెరికా పర్యటన చేస్తే అమెరికాలో ఉన్న జర్నలిస్ట్ వెంటబడి అడిగిండు, అసలు ఎందుకు వచ్చినా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్స్టీన్ ఫైల్స్ కథ. ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆ భాగవతం బయటపడకుండా చాలా జాగ్రత్తగా మోడీ అనుచర వర్గం అంతా అమెరికాలో తిరుగుతూ ఉంది. చాలా జాగ్రత్త ప్రజలారా. మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఇది మోసం మోసం మోసం. వీళ్ళ అన్ని మోసాలే. నరేంద్ర మోడీకి చదువు రాదు, కేవలం యాక్టర్ మాత్రమే. ఎక్కడ మీడియాకు సమాధానాలు చెప్పడు. అందుకే ఇవాళ బీజేపీని మొత్తం అన్ని సోషల్ మీడియాలో అన్ఫాలో కొడతా ఉన్నారు యువత అంతా. అన్ఫాలో కొట్టి ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ వైపు నిలబడి జంజీ ఉద్యమంలోకి వస్తా ఉన్నారు. ఇదే జంజీ ఉద్యమం, ఈ ఉద్యమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ఉంటుంది.